ఉమ్మడి విజయనగరం జిల్లాలో మరో కీలక నియోజకవర్గం పార్వతీపురం. ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కొత్త జిల్లాల విభజన జరిగిన తర్వాత పార్వతీపురం కేంద్రంగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడింది. దాంతో ఇది ఒక హాట్ సీట్గా మారిపోయింది. ఈ అలజంగి జోగారావు ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు. దాదాపు తిరిగి తనకే టికెట్ ఖాయమన్న అంచనాలో ఉన్నారు. బొత్స సత్యనారాయణ ఆశీస్సులు అండదండలు పుష్కలంగా ఉన్నాయి అలజంగి జోగారావుకి. ఈ మధ్యకాలంలో పార్టీ నేతల సమావేశంలో కూడా తిరిగి అలజంగి జోగారావే పోటీ చేస్తారని బొత్స సత్యనారాయణ ప్రకటించిన నేపథ్యం కూడా కనిపిస్తోంది. అయితే ఇక్కడ జమ్మాన ప్రసన్న కుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఏపీ టిడ్కో చైర్మన్గా ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి చాలా నిష్ఠతో నిబద్ధతతో ఆ బాధ్యతను నిర్వర్తిస్తూ ముఖ్యమంత్రి దృష్టిలో పడ్డారు జమ్మాన ప్రసన్న కుమార్. అంతకు ముందు కూడా ముఖ్యమంత్రికి ఒక సన్నిహితమైన నేతగా జమ్మాన ప్రసన్న కుమార్కు గుర్తింపు ఉంది, సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. అయితే గత ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలజంగి జోగారావు అన్నకి ఈసారి నేను టికెట్ ఇస్తున్నాను, జమ్మన్న ప్రసన్న కుమార్కు టికెట్ రాలేదన్న బాధ మీలో కొందరికి ఉంది, నాకు తెలుసు, ఆయనకి సముచిత రీతిలో గౌరవిస్తానని చెప్పారు. అలాగే ఆయనకి కార్పొరేషన్ చైర్మన్ ఒకటి ఇచ్చారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పుడే ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చారు. అలజంగి జోగారావు నువ్వు ఈసారి పోటీ చేయు, నెక్స్ట్ జమ్మాన ప్రసన్న కుమార్ పోటీ చేస్తారంటూ ఒక అండర్స్టాండింగ్ తీసుకొచ్చారనేది కొందరు చేస్తున్న ప్రచారం. మరి ఆ ప్రచారంలో వాస్తవం ఎంత ఉందో లేదో తెలియదు. కానీ జమ్మాన ప్రసన్న కుమార్ కూడా ఈసారి ఆశలు పెట్టుకున్నారు. ఈ మార్పులు చేర్పుల్లో భాగంగా తన అభ్యర్థిత్వాన్ని కూడా హైకమాండ్ పరిశీలిస్తుందన్న అంచనాలో జమ్మాన ప్రసన్న కుమార్ ఉన్నారు. అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జమ్మాన ప్రసన్న కుమార్ ఆశిస్తున్నప్పటికీ దాదాపు అలజంగి జోగారావు అభ్యర్థిత్వం ఖరారు అయినట్టే అన్న ఒక చర్చ అయితే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి పేరు కొంతగా వినిపించినా ఆమె పూర్తిగా అంతగా పోటీలోని వాతావరణం అయితే కనిపిస్తోంది పార్వతీపురంకి సంబంధించి. అలాగే తెలుగుదేశం పార్టీ సంగతి చూద్దాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించి బోనెల విజయ్ చంద్ర అనే అభ్యర్థి కొత్త అభ్యర్థిగా ఇప్పుడు రంగంలో దిగారు. ఈయన ఎన్ఆర్ఐ రిటర్న్ అలాగే ఎన్జిఓలు గట్టా ఏర్పాటు చేసుకుని కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. పార్వతీపురం పట్టణానికి సమీపంలోనే అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్సీపురం గ్రామానికి చెందిన వ్యక్తి బోనెల విజయ్ చంద్ర. ప్రస్తుతం కొత్తగా ఆయనకు పార్టీ ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీ ఛాన్స్ ఇచ్చింది. అయితే బోనెల విజయ్ చంద్ర అక్కడ ఉన్న పార్టీకి సంబంధించి కీలక నేతగా ఉన్న దోరపురెడ్డి జగదీష్ మాజీ ఎమ్మెల్సీ, మొత్తం ఆయన కనుసన్నల్లోనే తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతాయి. దోరపురెడ్డి జగదీష్ను కూడా కాదని వేరేగా పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయటం, పాత కార్యవర్గాలను రద్దు చేసి కొత్త కార్యవర్గాలను ప్రకటించడం, అలాగే మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులను కూడా చూసి చూడనట్టుగా వ్యవహరించడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో అటు బొబ్బిలి చిరంజీవుల వర్గం అలాగే దోరపురెడ్డి జగదీష్ వర్గం బోనెల విజయ్ చంద్రకు టికెట్ ఇస్తే మేము పని చేయమంటూ కరాఖండిగా పార్టీ హైకమాండ్కు చెప్పిన పరిస్థితి గత 15 రోజుల్లో చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే రా కదలరా సభల్లో భాగంగా బొబ్బిలి వెళ్లిన తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై బోనెల విజయ్ చంద్రకు క్లాస్ స్పీకర్ అని పార్టీ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది. సీనియర్లందరినీ కలుపుకొని పోవాలి, విజయం సాధించేటప్పుడు అందరినీ కలుపుకొని పోతేనే అది సాధ్యమవుతుంది, మీరు సీనియర్లను కాదని కొత్తగా కమిటీలు వేయటం ఏంటి, వేరేగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఏంటి, ఇది కరెక్ట్ కాదు, నువ్వు యువకుడివి, మంచి ఛాన్స్ ఉంది, నీకు టికెట్ దక్కే అవకాశాలు కూడా దాదాపు పుష్కలంగా ఉన్నాయి, అందుకు అందరినీ కలుపుకొని పోవాలని కొంత సర్దుబాటు అయితే చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ఏం జరగబోతుందో మనం వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే చివరి నిమిషంలో తన అభ్యర్థిత్వాన్ని తిరిగి మళ్ళీ పరిశీలించారన్న ఆశలో బొబ్బిలి చిరంజీవులు ఉన్నారు. కానీ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ వర్గాల సమాచారం మేరకు బోనెల విజయ్ చంద్ర అభ్యర్థిత్వం దాదాపు ఖరారే. పార్వతీపురం నుంచి అలజంగి జోగారావు వర్సెస్ బోనెల విజయ్ చంద్ర మధ్య పోటీ ఉండబోతోంది. ఏదైనా అనూహ్య పరిస్థితి చోటు చేసుకుంటే తప్ప జమ్మాన ప్రసన్న కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావచ్చు అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.